హాయ్ ఫ్రెండ్స్, తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన సొంత నియోజకవర్గానికి రావడంతో రాజకీయ ఉద్రిక్తలు మరింత ఉధృతమయ్యాయి. వైసీపీ టీడీపీ మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం నేపథ్యంలో పెద్దారెడ్డి మరియు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 12, 2025 మున్సిపల్ అధికారులు పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే నిర్వహిస్తామని నోటీసులు జారీ చేశారు. దీంతో ఉద్రిక్త మరింత పెరిగింది. పెద్దారెడ్డి తాడిపత్రి వైపు బయలుదేరగా పుట్లూరు సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడానికి సిద్ధంగా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో టీడీపీ సమావేశం రద్దయింది. సెప్టెంబర్ 6, 2025 సుప్రీంకోర్టు ఆదేశాలతో పెద్దారెడ్డి తెమ్మంపల్లి నుంచి తాడిపత్రికి బయలుదేరారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత భారీ పోలీసు భద్రత మధ్యలో రాగా టీడీపీ వర్గాలు అడ్డుకోవడానికి సిద్ధమవడంతో ఉద్రిక్తత పెరిగింది. ఆగస్టు 18, 2025 హైకోర్టు అనుమతితో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. హైకోర్టులో పోలీసులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉదయం నుంచి హైటెన్షన్ నెలకొంది. 2024 ఎన్నికల సమయంలో తాడిపత్రిలో వైసీపీ టీడీపీ మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. దాడిలో ఒక సిఐ గాయపడ్డారు. ఎన్నికల తర్వాత పెద్దారెడ్డిని హౌస్ అరెస్టులో ఉంచారు. ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన తిరిగి తాడిపత్రికి వస్తున్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాలు వస్తే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. రాయలసీమలోని ఈ సమస్యాత్మక నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో పోలీసులు తాడిపత్రిలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. టీడీపీ కార్యకర్తలతో చర్చలు జరిపి పరిస్థితిని నియంత్రణలో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణ వాసులు, రాజకీయ కార్యకర్తలు ఉత్కంఠలో ఉన్నారు. పరిస్థితి మరింత తీవ్రమైతే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవచ్చని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. సీ యు ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.